హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవి. ఈరోజు మనం నిన్న జరిగినటువంటి బిగ్ బాస్ నవంబర్ 22 ఎపిసోడ్ హైలైట్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. నిన్న జరిగినటువంటి బిగ్ బాస్ నవంబర్ 22లో రోహిణి మెగా గా సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. రోహిణికి వచ్చేసి అంత తేలిగ్గా మెగా పదవి అనేది రాదు. రోహిణికి బెస్ట్ కాంపిటీషన్ గా పృథ్వీరాజ్ ఇస్తాడు. పృథ్వీరాజ్ తర్వాత టేస్టీ తేజ ఇస్తారు. టేస్టీ తేజ అండ్ పృథ్వీరాజుని ఓడించి మరి మెగా చీప్ అవుతుంది రోహిణి. ఇది ఎపిసోడ్ చాలా హైలైట్ గా ఉంటుంది. మొన్నైతే బిగ్ బాస్ ఒక గేమ్ కండక్ట్ చేస్తాడు. ఆ బిగ్ బాస్ కండక్ట్ చేసినటువంటి మొన్నటి గేమ్ లో వచ్చేసి టేస్టీ తేజ ఉంటాడు 50 పాయింట్స్ తో, సెకండ్ వచ్చేసి రోహిణి ఉంటుంది 40 పాయింట్స్ తో, థర్డ్ వచ్చేసి పృథ్వీరాజ్ ఉంటాడు 30 పాయింట్స్ తో. కానీ టేస్టీ తేజకి పృథ్వీరాజ్కి మధ్యనే కాంపిటీషన్ ఉంటుందని మనం అనుకుంటాం. ఎందుకంటే రోహిణి ఇంకా ఫిజికల్ గా 3 గేమ్స్ ఆడాలి కాబట్టి, రోహిణి లేడీ కాబట్టి ఆడలేదేమో అనుకుంటాము. కాబట్టి పృథ్వీరాజే గెలుస్తాడని మాక్సిమం అయితే అందరూ అనుకుంటారు. కానీ నిన్న జరిగినటువంటి 3 టాస్కుల్లో మిగిలిన 3 టాస్కులు నిన్న కండక్ట్ చేయడం జరుగుతుంది బిగ్ బాస్. ఆ 3 టాస్కుల్లో రోహిణి ఫైనల్ గా అయితే ఎక్కువ పాయింట్స్ సాధించి మెగా చీప్ అవడం జరుగుతుంది. టేస్టీ తేజ పృథ్వీరాజును ఓడించి మరి. నిన్నొచ్చేసి బిగ్ బాస్ సెకండ్ టాస్క్ గా ఆటోలో అందరు కూర్చోవాలి. ఎవరైతే 5 కంటెస్టెంట్స్ ఉన్నారో ఆ 5 కంటెస్టెంట్స్ వచ్చేసి మెగా చీఫ్ ఎలిజిబుల్ అయినటువంటి యస్మి ఒకటి, రోహిణి ఒకటి, పృథ్వీరాజ్ ఒకడు, విష్ణుప్రియ ఒకటి, టేస్ట్ తేజ, ఈ 5 నెంబర్స్ ఆటోలోకి వెళ్ళి కూర్చోవాలి. ఆటో నుంచి ఎవరైతే మీరు మెగా చీఫ్ కాకూడదు అనుకుంటున్నారో వారిని ఆటో నుంచి కింద పడేయాలి. కింద పడేసినప్పుడు ఎవరైతే లాస్ట్ గా కింద పడకుండా మిగులుతారో వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ ఉంటాయి. ఎవరైతే ఫస్ట్ కింద పడతారో ఆటో నుంచి వాళ్ళకి తక్కువ పాయింట్స్ ఉంటాయని బిగ్ బాస్ చెప్పడం జరిగింది. వచ్చేసి పృథ్వీరాజు కాంపిటీషన్ తన టేస్ట్ చేయాలి కాబట్టి, ఎందుకంటే తన 50 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ టేస్టీ తేజ కింద పడేయడం జరుగుతుంది. టేస్టీ తేజ ఫస్ట్ పడడం జరుగుతుంది కాబట్టి 10 పాయింట్సే వస్తాయి. తర్వాత రోహిణిని కింద పడేయడం జరుగుతుంది. రోహిణికి వచ్చేసి మొన్న 40 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు 20 పాయింట్సే వస్తాయి. ఆ తర్వాత వచ్చేసి మూడో వ్యక్తిగా యస్మిన్ కింద పడేస్తారు. యస్మిన్ కింద పడేసేటప్పుడు అయితే ఇక విష్ణుప్రియ, పృథ్వీరాజ్ ఒకటి కింద పడేస్తారు. ఎందుకంటే ఎప్పుడు విష్ణుప్రియ పృథ్వీకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగా పృథ్వీ మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే ఈ గేమ్ లో అనిపిస్తుంది. ఆ తర్వాత అయితే విష్ణుప్రియ కింద పడుతుంది. తర్వాత లాస్ట్ లో పృథ్వీరాజ్ కలుస్తాడు. మొత్తం మీద అయితే ఈ గేమ్ లో అయితే ఫైనల్ గా పృథ్వీరాజ్ గెలుస్తాడు. ఎక్కువ పాయింట్స్ వస్తాయి రోహిణికి అండ్ టేస్టీ తేజకైతే 10-20 పాయింట్స్ వస్తాయి. రోహిణికి 20 పాయింట్స్ వస్తాయి. ఈ గేమ్ ప్రకారం అయితే పృథ్వీరాజ్ ఎక్కువ పాయింట్స్ తో నిలుస్తాడు. థర్డ్ టాస్క్ గా వాటర్ ఫిల్లింగ్ ఉంటుందన్నమాట. వాటర్ ఫిల్లిస్తూ ట్రెడ్ మీద వాటర్ గ్లాసెస్ పెట్టేసి వాటర్ తీసుకొని పోయేసి పైనుంచి ఇలా గేమ్ ఇట్లా 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 ఆడుతూ కింద పడకుండా బ్యాలెన్స్ చేస్తూ వాళ్ళ పేరుతో ఏదైతే ఉంటుందో ఆ డబ్బాలు ఫిల్ చేయాలన్నమాట. ఆ డబ్బాలు ఫిల్ చేసే దాంట్లో ఎక్కువ పాయింట్స్ అయితే మాక్సిమం టేస్టీ తేజకే వచ్చేవి. కానీ టేస్టీ తేజ పృథ్వీ కాంపిటీషన్ కాబట్టి ఆ గ్లాసెస్ కింద పడేయడం జరుగుతుంది. ఆ గ్లాసెస్ కానీ టేస్టీ తేజ కింద పడేయకుండా ఉంటే 7 గ్లాసెస్ తను తీసుకొని వెళ్తూ ఉంటాడు బ్యాలెన్స్ చేసి. ఆ 7 గ్లాసెస్ వాటర్ కానీ ఫిల్ చేసి ఉంటే వచ్చుండే అనమాట. అంటే 50 పాయింట్స్ అనేవి వచ్చేసిండేవి. కానీ విష్ణుప్రియ ఏం చేస్తుందంటే పృథ్వీరాజ్ కోసమే ఆడుతుంటుంది కాబట్టి ఆమె ఏం చేస్తుందంటే గ్లాసెస్ ని విష్ణుప్రియ లాస్ట్ లో వాటర్ అయిపోయాయనే సాకుతో టేస్ట్ తేజ గ్లాసెస్ ని కింద పడేయడం జరుగుతుంది. అప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్ లో వచ్చేసి రోహిణి వస్తుంది 50 పాయింట్స్ తో, ఎందుకంటే ఎక్కువ వాటర్ ఫిల్ చేసి ఉంటుంది. సెకండ్ ప్లేస్ వచ్చేసి పృథ్వీరాజ్ వస్తాడు 40 పాయింట్స్ వాటర్ ఫిల్ చేసి ఉంటాడు. థర్డ్ ప్లేస్ వచ్చేసి టేస్టీ తేజ వచ్చిస్తాడు 30 పాయింట్స్ వస్తాయి తనకి. ఇప్పుడైతే మొత్తం మీద అయితే 3 గేమ్స్ అయిపోయేసరికి కూడా పృథ్వీరాజు టాప్ ప్లేస్ లో 120 పాయింట్స్ తో ఉంటాడు. సెకండ్ ప్లేస్ లో రోహిణి 110 పాయింట్స్ తో ఉంటుంది. తర్వాత థర్డ్ ప్లేస్ లో టేస్టీ తేజ 90 పాయింట్స్ తో ఉంటాడు. మిగతా వాళ్ళకి వచ్చేసి విష్ణుప్రియ, యస్మికి తక్కువ పాయింట్లు ఉంటాయి కాబట్టి డైరెక్ట్ గా బిగ్ బాస్ వాళ్ళని మెగా చీఫ్ కి మీరు ఎలిజిబుల్ కాదని చెప్పేసి కన్సిడర్ చేయడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరు కాంపిటీషన్ నుంచి తప్పుకోవడం జరుగుతుంది. మెగా చీఫ్ ని కన్సిడర్ చేసే మెగా చీఫ్ సెలెక్ట్ చేసే విషయంలో బిగ్ బాస్ బెస్ట్ గేమ్ ఒకటి కండక్ట్ చేస్తాడు. ఈ బెస్ట్ గేమ్ లో అయితే ఎవరైతే లాస్ట్ వరకు నిలుస్తారో, ఎవరైతే గెలుస్తారో వాళ్ళని మెగా చీఫ్ చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఆ ఫైనల్ గేమ్ వచ్చేసి ఒక డబ్బా అంటే ఒక గ్లాస్ లాంటిది ఉంటుంది, వాటర్ క్యాన్ టైప్ అనమాట. గ్లాస్ లాంటిది వచ్చేసి ఒక బల్ల ఇట్లా ఉంటుంది బల్ల.
ఈ బల్ల మీద ఒక సైడ్ వచ్చేసి గ్లాస్ మీద ఇసుక పోస్తూ ఉండాలి. ఎవరైతే వాళ్ళు మెగా చీప్ కాకూడదు అనుకుంటున్నారు కంటెస్టెంట్స్, మిగతా సభ్యులు వచ్చేసి దాంట్లో ఇసుక నింపుతూ ఉండాలి. ఆ ఇసుక నింపేకుండా అది కింద పోతూ ఉంటుంది. అది కింద పడిపోకుండా ఆ గ్లాస్ ని కాపాడుతూ ఇటు పక్క నుంచి కాలుతో బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. ఇది చాలా కష్టమైన టాస్క్. ఈ టాస్క్ అయితే ఎవరైతే నెగ్గుతారో వాళ్ళకి వచ్చేసి మెగా చీప్ అవడం జరుగుతుందని చెప్పేసి బిగ్ బాస్ చెప్పడం జరుగుతుంది. అప్పుడు వచ్చేసి ఈ గేమ్ లో వచ్చేసి టేస్టీ తేజ, పృథ్వీరాజు అండ్ రోహిణి ఆడడం జరుగుతుంది. అప్పుడు ఎవరైతే వాళ్ళకి మెగా చీప్ కాకూడదని అనుకుంటున్నారో ఒక్కొక్కరుగా ఆ ఇంటి సభ్యులు అంటే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నటువంటి మిగతా సభ్యులు వచ్చేసి ఇసుకు పోయడం జరుగుతూ ఉంది. ఒక్కొక్కరు 2 times ఇసుకు పోస్తూ ఉండాలి ఎవరైతే కాకూడదు అనుకుంటారో. అలాగే అది గ్లాస్ డబ్బా అనేది బ్యాలెన్స్ చేయలేక కింద పడడం జరుగుతుంది. తనకు తక్కువ పాయింట్స్ వస్తాయి. తర్వాత పృథ్వీరాజు అండ్ రోహిణి మధ్య ఓరాహోర్ పోర్ జరుగుతుంది. వాళ్ళిద్దరు సరిగ్గా చాలాసేపు బ్యాలెన్స్ చేసి పట్టుకుంటారు. ఫైనల్ గా అయితే పృథ్వీరాజు కాలు పెయిన్ వచ్చేసి వదిలేయడం జరుగుతుంది. అది సెకండ్ ప్లేస్ లో పృథ్వీరాజు ఉంటాడు. ఫైనల్ గా అయితే రోహిణి అలాగే బ్యాలెన్స్ చేస్తూ అలాగే కాలు పెయిన్ వచ్చినా కూడా నిలబడి ఉంటుంది. ఫైనల్ గా అయితే రోహిణి ఎక్కువసేపు బ్యాలెన్స్ చేస్తూ కింద పడిపోకుండా తన గ్లాస్ బాటిల్ ని చూసేస్తూ నిలబడడం జరుగుతుంది. దానివల్ల ఎక్కువ పాయింట్స్ రోహిణికి రావడం జరుగుతుంది. సో మొన్న జరిగిన ఒక గేమ్, నిన్న జరిగినటువంటి 3 games లో ఫైనల్ గా అయితే లాస్ట్ గేమ్ లో రోహిణి గెలవడం వల్ల దర్దాపులో ఈ పాయింట్స్ అనేది కొంచెం డిఫరెన్సే ఉంటాయి. పృథ్వీరాజ్ 120 ఉంటే రోహిణికి 110 ఉంటాయి, టేస్టీ తేజకి 90 ఉంటాయి. కానీ నిన్న జరిగిన ఫైనల్ గేమ్ లో మాత్రం ఎవరు గెలిస్తే వాళ్ళకే మెగా చీప్ అవడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది బిగ్ బాస్. సో ఫైనల్ గా అయితే రోహిణి బ్యాలెన్స్ చేస్తూ ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి పాయింట్స్ కూడా పెద్ద డిఫరెన్స్ ఏ ఉండవు. 120, 110 కాబట్టి 10 points డిఫరెన్సే కాబట్టి రోహిణి అయితే మెగా చీప్ అవడం జరుగుతుంది. ఫైనల్ గా అయితే ఇక్కడ నుంచి బిగ్ బాస్ సీజన్ 8 కి లాస్ట్ మెగా చీప్ గా రోహిణి సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ సీజన్ లో ఇదే లాస్ట్ మెగా చీప్ పదం అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.